కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. హైకోర్టు అక్షింతల తర్వాత హైడ్రా దూకుడుకు బ్రేకులు పడ్డాయన్న సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా మూసీ ప్రక్షాళన తెరపైకి వచ్చింది. దాని చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. మూసీకి పూర్వ వైభవం తెస్తామని ప్రభుత్వాలు చెప్తుంటే నిర్వాసితులకు అండగా నిలబడతామని విపక్షాలు చెప్తున్నాయి. మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు 2 BHK అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటుగా ఇతర ఖర్చుల కోసం 25,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి ఆయా జిల్లాల్లో గ్రీవెన్స్ సెల్స్ కూడా ఏర్పాటు చేసింది. అయినా ఎక్కువ శాతం నిర్వాసితులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అసలు ఎప్పుడో 1900 సంవత్సరంలో FTL నిర్ధారిస్తే ఇప్పుడు ఈ నిర్మాణాల తొలగింపుకు చర్యలేంటి? ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వ విధానం ఏంటి? ఇవి నేను అడుగుతున్న ప్రశ్నలు కావు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తున్న తరుణంలో హైకోర్టు వేసిన ప్రశ్నలు. ఇవే కాదు, సామాన్యుల నుంచి కూడా ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. గడిచిన 3 దశాబ్దాల కాలంలో మూసీ నది ఎంతలా కబ్జాలకు గురైంది? ఇందులో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత? సెకండ్, మూసీ ప్రక్షాళన ఆక్రమణల తొలగింపు సాధ్యమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? దానికయ్యే ఖర్చు ఎంత? హైడ్రా హటావో ఘర్ బచావో అన్న నినాదాలు బలంగా వినిపిస్తున్న వేళ మూసీ ప్రక్షాళన అంటే తేనె తుట్టను కదిపినట్టేనా? మూసీ నది బఫర్ జోన్లో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లకు మార్కింగ్ చేశారు? మూసీ నదిని మా రక్తంతో కడిగి అలంకరించాలనుకుంటున్నారా అంటూ నిర్వాసితులు వేస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు ఏంటి? మూసీ నిర్వాసితులకు భరోసా ఇచ్చి వారిని ఇతర ప్రాంతాలకు తరలించి ప్రశాంత వాతావరణంలో ఎందుకు ఈ ప్రక్షాళన చేయలేకపోతున్నారు? అధికారంలో ఉండగా మూసీ నది సుందరీకరణ పేరుతో హడావిడి చేసిన బీఆర్ఎస్ మరి ఇప్పుడు ఎందుకు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది? కారణం ఏంటి? అది బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు కాదు, లూటిఫికేషన్ ప్రాజెక్ట్ అని కేటీఆర్ లాంటి నేతలు ఎందుకు విమర్శిస్తున్నారు? తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు తమ పొలిటికల్ మైలేజీ పెంచుకోవడం కోసం మూసీ ప్రక్షాళన పేరుతో రాజకీయం చేస్తున్నాయా? చివరి ప్రశ్న, దశాబ్దాల కాలంలో ఏ ప్రభుత్వం చేయలేకపోయిన ఈ మూసీ ప్రక్షాళన కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించగలదా? లండన్, ఈ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది థేమ్స్ రివర్. నగరం మధ్య నుంచి ఆ నది ప్రవహిస్తుంది, కానీ ఆ నదిలో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. లండన్ సిటీకి హైదరాబాద్ నగరానికి ఒక పోలిక ఉంది. అదేంటంటే లండన్ నగరం మధ్య నుంచి థేమ్స్ ప్రవహించినట్టే హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి మూసీ నది ప్రవహిస్తుంది. అయితే మనకు మూసీ అంటే టక్కున గుర్తొచ్చేది మురిక్కాలు. కానీ ఒక శతాబ్దం క్రితం ఇదే మూసీ నది జీవకోటి దాహార్తిని తీర్చే ఒక అమృత వాహిని. అప్పట్లో మంచినీటి నదిగా విలసిల్లిన మూసీ కాలక్రమేణా అభివృద్ధి మాటున మురికి కూపంగా మారిపోయింది. ఆక్రమణలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ప్రస్తుతం ఈ మూసీ పక్క నుంచి వెళ్ళాలంటే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితులు మాత్రమే ఏర్పడ్డాయి. మూసీ పొంగితే ముచ్చెమట్లు పట్టే దుస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ మూసీ నది రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. మూసీ నది ప్రక్షాళన మాట దశాబ్దాల కాలంగా మనకు వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మాట చెప్తోంది. మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తూ ఉంటుంది. హైడ్రా దూకుడుతో అటెన్షన్ పెరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించడమే కాదు, దాని చుట్టూ ఓ ఆర్థికపరమైన సామ్రాజ్యాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే మార్కింగ్ చేయటం కూడా మొదలైంది. కొన్ని చోట్ల కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు కూడా షురూ చేశారు. ఆయా ప్రాంతాల్లోని నిర్వాసితుల నుంచి తిరుగుబాటు కూడా అదే స్థాయిలో ఎదురవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదల ఇళ్లలో ఒక్క ఇటుక కదిలించిన రణరంగమే అంటూ విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో 3 రకాల నిర్మాణాలు ఉన్నాయి. మూసీ రివర్ బెడ్, బఫర్, FTL ఇలా 3 ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగిస్తారన్న ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ఇప్పటికే పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో హైడ్రా హటావో ఘర్ బచావో అన్న నినాదాలతో హై పిచ్లో వినిపిస్తున్నాయి. ఇంతకీ మూసీ నది బఫర్ జోన్లో ఎన్ని వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి? నిర్వాసితులతో చర్చించకుండానే కూల్చివేతలంటూ హడావిడి చేస్తున్నారా? నిర్వాసితులతో మాట్లాడకుండానే మార్కింగ్ చేసేస్తున్నారా? గతంలోనే మూసీ సుందరీకరణ ప్లాన్ వేసిన బీఆర్ఎస్
ఇప్పుడు ఎందుకు దాన్ని రాజకీయం చేస్తోంది? బీజేపీ ఎందుకు వంత పాడుతోంది? ఈ అంశంపైనే ఇవాల్టి సత్యమేవ జయతే. ఇవాళ మన ప్యానలిస్టులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ, అలాగే చింతల రామచంద్రారెడ్డి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేత, అలాగే సాయి భాస్కర్ రెడ్డి గారు, పర్యావరణవేత్త, వీళ్ళందరూ మనతో ఉన్నారు. అలాగే మనతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది కూడా ఈ షోలో పాలు పంచుకోవడానికి మనతో వచ్చారు. కిరణ్ గారు, సో చెప్పండి, ఇది అభివృద్ధి కోణంలో చూడాలా లేదా మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. మీ పక్కనున్న సహచరులు కూడా ఎక్కువ పెడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ దీన్ని సుందరీకరణ పనులు చెప్పింది, కానీ ఇక్కడ వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి అనేది కూడా వాళ్ళ పాయింట్తో వాళ్ళు ముందుకు వస్తున్నారు. బట్ ఏదేమైనా మీ ప్రభుత్వం మీద విమర్శలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి హైడ్రా, ప్రస్తుతం ఇప్పుడు మూసీ. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఈ మూసీ ప్రక్షాళన ఇదేమి కొత్త శబ్దం కాదు, కొత్తగా వింటలేము. అది నిన్న మొన్న మనం అనుకొని ఈ 10 నెలల ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కొత్తగా వినే శబ్దం కాదు ఇది. 2001లో వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే వాజ్పేయి గారు దీనికి ఫండ్స్ కూడా అలాట్ చేయడం జరిగింది, దీన్ని చేయాలన్న ఉద్దేశంతో. తర్వాత 2014లో కేసీఆర్ గారు వచ్చినాక కూడా దీని గురించి పదే పదే చేయాలి అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టిరు. దానికి ఒక డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని కూడా పెట్టి, దానికి ఒక ఎమ్మెల్యేని కార్పొరేషన్ చైర్మన్గా కూడా పెట్టి నిధులు కేటాయిస్తాము, దీన్ని డెఫినెట్గా ప్రక్షాళన చేస్తామని చెప్పి చర్చలు అటు బీజేపీ ఉన్న వాజ్పేయి గారు గవర్నమెంట్ నుంచి మొదలు పెడితే మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిర్రు, అందరూ అన్ని ప్రభుత్వాలలో కూడా ఈ సబ్జెక్ట్ నడుస్తూ వస్తుంది. కానీ ఇక్కడ ల్యాకింగ్ ఏంటంటే చిత్తశుద్ధి లేకపోవడం. అప్పుడున్న నాయకులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పొలిటికల్గా డ్యామేజ్ అయిద్దేమో, దాన్ని ఎట్లా చేస్తామో వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం మేనిఫెస్టోలలో పెట్టడం ఒక అంశం అయితే, మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని చేసేటప్పుడు ఉంటాయి ఇబ్బందులు, ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నింటి అధిగమించి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేస్తూ చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. గత ప్రభుత్వాలు ఏంటంటే మాటలకే పరిమితమైనవి తప్ప 4 గోడల మధ్యన చేతలకు వచ్చేసరికల్లా అన్ని పక్కన పెట్టి వ్యవహారం చేయడం జరిగింది. 10 నెలల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చెప్పిన మాట చేయాలి అన్న ఉద్దేశంతో టోటల్గా మూసీ 55 కిలోమీటర్స్ ఇది ఏది సిటీలోకి వెళ్ళి ప్రవహించి మన అవుటర్ రింగ్ రోడ్ దగ్గర రీచ్ చేసాం. దీని మీద ఒక 35 టీంలను పెట్టడం అంటే బేసిక్ ఏంటంటే ప్రాపగాండా ఏంటంటే పొలిటికలైజ్ అయిపోయింది. ఈరోజు కూర్చొని కన్స్ట్రక్టివ్గా మాట్లాడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. టోటల్గా ఇది జరగకుండా ఉండాలి, దీన్ని ఆపాలి, ఇది చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో అని చెప్పి వాస్తవంగా ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని లేవంటలేను. దాన్ని అధిగమించాలని మనం ఈరోజు కమిటీలు వేసి దగ్గర ఒక హెల్ప్ డెస్క్ పెట్టి, ఇప్పుడు రివర్ బెడ్డెడ్ ఒకటి ఉంటుంది, బఫర్ ఒకటి ఉంటుంది. దీంట్లో రివర్ బెడ్డెడ్లో వీళ్ళు ఐడెంటిఫై చేసిన స్ట్రక్చర్స్ అప్రాక్సిమేట్లీ టోటల్గా వచ్చి 10,117 స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేశారు ఓవరాల్గా. అంటే రివర్ బెడ్డెడే కాకుండా బఫర్లో కూడా. దీంట్లో 2166 వచ్చేసి రివర్ బెడ్డెడ్ అంటే చెరువులనే, అంటే ఈ కాలువలనే ఉన్నాయి ఏదో ఎంక్రోచ్మెంట్స్. ఈ ఎంక్రోచ్మెంట్స్ ఉన్న దాంట్లో కూడా ఏంటంటే 1650 రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ లేదు, వాళ్ళంతా బిలో పావర్టీ లైన్, వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా వాళ్ళు వెకేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ కొట్టుకోబోతుంటాయి, మళ్ళీ వరదలు అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ ఉండడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసేటప్పుడు వీళ్ళకి ఇబ్బంది లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ టు మూవ్ టు డబుల్ బెడ్రూమ్ హౌసెస్. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అధికారులను, ఎలక్ట్రిసిటీ అధికారులను, వాటర్ బోర్డు వాళ్ళను, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ని అందరిని అక్కడ రిక్రూట్ చేసి వీళ్ళందరికీ కూడా ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు అంటే ఒకటి, వాళ్ళు ఏదో ఉపాధి చేసుకొని బతికే పరిస్థితి ఉంటుందా బెడ్ మీద ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో. వాళ్ళని షిఫ్ట్ చేసినప్పుడు ఎక్కడికో డబుల్ బెడ్రూమ్లు అంటే ఎక్కడో డిస్టెన్స్కి షిఫ్ట్ చేసినప్పుడు మీరు అన్ని పరిష్కారాలు అంటే మీరు ప్రాబ్లం మీరే చెప్తున్నారు, ఖచ్చితంగా పరిష్కార మార్గం ఏదుందో కూడా చెప్తున్నారు, చేయవలసిన పని కూడా కానీ జరిగేది అక్కడ ఇవన్నీ చేసి కదా మూవ్ చేయాల్సింది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఒక 35 టీమ్స్ని పెట్టి రెవెన్యూ ఆఫీసర్స్ని పెట్టిన తర్వాతనే ఈ స్ట్రక్చర్స్ అన్ని ఐడెంటిఫై చేసినాకనే వీళ్ళు దిగింది. స్ట్రక్చర్ దిగినాక ఐడెంటిఫై చేయలే, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకునే దిగిరు. కాకపోతే ఏముంటుందంటే 15,000 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళను ఐడెంటిఫై చేసి ఎక్కడ వేకెంట్ ఉన్నాయో వీళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చేయడానికే ఇదంతా పేపర్ వర్క్ చేసుకొనే దిగిర్రు. కాకపోతే పొలిటికలైజేషన్ ఎట్లయితుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ డెవలప్మెంట్ని ఆపాలి అని పొలిటికల్ అంబిషన్స్ తోటి ఈ రివర్ బెడ్డెడ్లు ఉన్న వాళ్ళకు జరగడానికి ఇబ్బంది లేదు. ప్రాబ్లం ఎవరికి వస్తుంది? బఫర్లు ఉన్న వాళ్ళకి వస్తుంది.
బఫర్లు ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది? బఫర్లో ఉంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసు, లేకపోతే యావరేజ్ క్లాస్ వాళ్ళు బఫర్లు ఉన్నారు. గత ప్రభుత్వాలలో ఏదో విధంగా పర్మిషన్లు తెచ్చుకొని కట్టుకున్న స్ట్రక్చర్స్కి వెళ్ళి మూవ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. బిలో పావర్టీ లైన్లో రివర్ బెడ్లో ఉన్న వాళ్ళతో ప్రాబ్లం కాదు. సో మూసీ అనేది ప్రక్షాళన అనేది ఈరోజు కొత్తగా వినిపిస్తున్న మాట కాదు. సో ప్రభుత్వాలు మారాయి, దశాబ్దాల నుంచి వినిపిస్తోంది. మీరు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక పర్యాటక ప్రాంతంగా ఇక్కడ అత్తాపూర్ మొదలుకుంటే ఎల్బీ నగర్ వరకు ఒక వాటర్ ట్రాన్స్పోర్ట్ అని కూడా మాట్లాడిన మీరు ఈరోజు అసలు మూసీ అంటేనే ఇది రాజకీయం ఎందుకు చేస్తున్నారు అనేది మీ మీద వస్తున్న విమర్శ. గవర్నమెంట్ ఏం క్లారిటీ ఇవ్వాలంటే, ఈజ్ ఇట్ మూసీ రిజవనేషన్ ఆర్ మూసీ బ్యూటిఫికేషన్? ఇది పునరుజ్జీవ కార్యక్రమమా, సుందరీకరణ కార్యక్రమమా అనేది ముందు ఒకటి క్లారిటీ ప్రభుత్వానికి ఉండాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటంటే, ఏది మాట్లాడినా ఫ్యూచర్ హ్యాపెండ్, భవిష్యత్తు కూడా ఇవాళనే మాటలలో అయిపోతుంది. దానికి ఓ లెక్క లేదు, ఓ పత్రం లేదు, ఓ ప్రాపర్ ప్లాన్ రిపోర్ట్ లేదు. ఓ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఇంకోటి మాట్లాడతాడు. అధికారులు ఇష్టారీతిన హైడ్రా కమిషనర్ ఆర్డినెన్స్ వస్తుందని చెప్పగలడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పకముందే ఈస్టర్న్ వెస్టర్న్ కారిడార్ వస్తుందని చెప్పగలడు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలామంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ కాకుండా లక్షలాది మంది మూసి వెంబడి స్థిర నివాసం కొన్ని దశాబ్దాల పంటి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవనం భవిష్యత్తు దాంతో ముడిపడి ఉంది. ఎట్లా అంటే, మూసి మీద ఆధారపడలేకపోవచ్చు. ఇప్పుడు మూసి ఒడ్డున ఆడ కంపోస్తుంటే అందరు ప్రజాప్రతినిధులం తిరాపాపం తలాపిడికాడు, దాంట్లో ఏం సందేహం లేదు. థ్యాంక్ యూ. ఆ కంపులో దాంట్లో ఏం భయపడేదేముందండి, వాస్తవము. ఆ కంపోస్తుంటే ఆ దోమలల్లో వాళ్ళు ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళు ఇష్టమై ఉండలేరు. సక్సెసివ్గా వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చేయలేకపోతేనో, లేకపోతే అక్కడికి వెళ్ళి కదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం చిన్నదో సన్నదో చూసుకొని ఇంకో దగ్గర ఉండలేరు కాబట్టి. మహానగరంలో గదం కొనుక్కోలేని పరిస్థితిలో ఏ మహబూబ్ నగర్ నుంచో, వరంగల్ నుంచో, శ్రీకాకుళం నుంచో, ఇంకో దగ్గర నుంచో వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అతి పేదవాళ్ళు ఏదో రకంగా ఆడ స్థిర నివాసమో లేకపోతే చిన్న జోబడిలో ఏదో రకంగా ఉంటున్నారు. వాళ్ళని 3 రోజుల్లో మార్కింగ్ చేస్తా, 3 రోజుల్లో తరలిస్తా అంటే మీరు డబుల్ బెడ్రూమ్ కాదు, ఇండిపెండెంట్ హౌస్ ఇవ్వండి కాక, కానీ వాళ్ళ హౌ కమ్ యూ డిఫైన్ దేర్ లైఫ్ ఓవర్ నైట్? ప్రక్షాళన కోసం చేయాలనుకుంటే ఇమ్మీడియట్ డిస్ప్లేస్మెంట్స్ అక్కర్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు కంప్లీట్ రివర్ బెడ్లో ఉన్నటువంటి ఆక్రమణల తొలగింపు విషయంలో బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. ఐఎమ్ వెరీ క్లియర్లీ కన్ఫర్మింగ్ దిస్. కానీ బఫర్ జోన్ అనేది పూర్తి స్థాయిలో మీరు డిఫైన్ చేయక ముందు మీరన్న ప్రశ్నే, ఏదో రకంగా పర్మిషన్లు తెచ్చుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది. తప్పు ప్రజలది కాదు, తప్పు అనుమతులు ఇచ్చినటువంటి అవినీతి అధికారులది. ఆక్రమణల తొలగింపుకు మేము వ్యతిరేకం కాదు రివర్ బెడ్లో. బట్ వెన్ యూ స్పీక్ అబౌట్ FTL అండ్ బఫర్ జోన్, ప్రాపర్లీ యూ డిఫైన్ ఇట్ ఆన్ మ్యాప్, పుట్ ఇట్ బిఫోర్ ద పబ్లిక్, మిగతా స్టేక్ హోల్డర్స్ అందరినీ చేయండి. వెన్ యూ కేసీఆర్ స్టిక్కర్ అక్కడ వేయండి, ఎవరు తొలగిస్తారో చూస్తాం. ఎందుకన్నామంటే, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ, వీఆర్ ఏ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ. ఇఫ్ గవర్నమెంట్ గోస్ అగ్రెసివ్లీ వితౌట్ ఎ రీజన్, వితౌట్ ఎ ప్లాన్, పబ్లిక్ మా దగ్గరకు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినట్లు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కలిసినప్పుడు మా దగ్గరకు వచ్చి మా పరిస్థితులు చూడమని చెప్పినప్పుడు వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఎ కాన్ఫిడెన్స్ కదా. మీరు అక్రమంగా ఎవరైనా తొలగిస్తే చెప్పమని చెప్పినాము, వాళ్ళను ఒక భరోసా ఇచ్చి కాపాడే ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదు. రామచంద్ర రెడ్డి గారు మీరు చెప్పండి. సో ఇక్కడ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఏం మాట్లాడుతున్నాయో మనం చూస్తున్నాం. బీజేపీ కూడా దీనికి వంత పాడుతుంది అనేది వినిపిస్తోంది. మీ స్టాండ్ ఏంటి? మీరు ఎలా దీన్ని కావాలనుకుంటారు? హైడ్రాలో ఉన్నటువంటిది ఏదైతే లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం మేమే పెట్టాము అని చెప్పని అంటున్నారు. సుందరీకరణ గురించి మేము పెట్టాము, మూసీ సుందరీకరణ గురించి అని అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు, FTL అంటున్నారు. మరి ఇవన్నీ ఇంతకుముందు లేనివా? ఎవరి ప్రభుత్వంలో వీళ్ళు ఆక్యుపై చేసుకొని పర్మిషన్లు తీసుకొని వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ, రోడ్స్, ఆధార్ కార్డులు, స్కూల్ కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ కావాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి క్యాస్ట్ సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి మీరు ఆక్రమణలకు లేకుంటే అక్రమ కట్టడాలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మద్దతు పలకదు. ఎవరు చేసారు? దీనికి మూలం ఎవరు? మేము కాదు కదా ఇక్కడ అధికారంలో ఉన్నది. మేము మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఈనాడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పేదవాడు బీదవాడు ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాడు పైసలు తీసుకొని ఎవడో బిల్డర్ కడితే ఆ బిల్డింగ్ తప్పు అని చెప్పని నువ్వు కూలగొడితే వాడు ఎక్కడ పోవాలి? రాత్రి ఇదా నీ ప్రభుత్వం? దీని గురించి నేను ప్రజలు గెలిపించింది. ఓటు కూడా ఈనాడు నిలదీస్తుంది ఈ ప్రభుత్వాన్ని. చార్మినార్ని కూడా కొలగొడతావా అని చెప్పారు. అడిగింది ఎందుకు అడిగింది?
ఇదేనా పద్ధతి చేసేది? సాయి భాస్కర్ రెడ్డి గారు, ఇది సో పొలిటికల్ లీడర్స్ అలాగే పార్టీ స్టాండ్ ఈ రకంగా ఉంది. సో ఒక పర్యావరణవేత్తగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకుంటున్న మాట ఏంటంటే ఆక్రమణలు మాత్రం ఎవరు సమర్థించరు. రివర్ బెడ్లో ఉన్న వాళ్ళని ఆక్రమించుకున్నారు, వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇటు బఫర్ జోన్ కానీ లేకపోతే FTLలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని నిందించాలి, ఖచ్చితంగా వాళ్ళని బాధ్యులు చేయాలి. దిస్ ఈజ్ అ లాంగ్ స్టాండింగ్ డిబేట్. బట్ రైట్ నౌ నష్టపోతున్న వాళ్ళకి చేయవలసిందేంటి, ప్రస్తుతం చేస్తున్నదేంటి? మూసి ఉన్నందుకే ఒక గోల్కొండ ఉన్నది, ఆ మూసి ఉన్నందుకే ఒక హైదరాబాద్ ఉన్నది. బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఇప్పటికి చూస్తే నీళ్లు ఉద్భవిస్తాయి. ముందాడు కొబ్బరికాయ కొడితే అర్థమవుతుంది మూసి ఎట్లా పుట్టింది అనేది. దానికి రెస్పెక్ట్ ఏదైతే ఇవ్వాలనో అన్ని నదులకు రెస్పెక్ట్ ఇచ్చినాం. మూసి అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముచ్చుకుందని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మనం ఆ రెస్పెక్ట్ లీస్ట్ నేను అంటున్న అన్ని పట్టణాలలో ఈవెన్ గంగా యమున పొల్యూట్ అయినా కానీ ఆ పేర్లు ఏడైనా మనం అంటాము. ఈ మూసి పేరు మాత్రము వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ లైక్ ఎనీథింగ్. పుట్టి ఆనే పెరిగిన వాళ్ళకి కూడా ఒక రిలేషన్ ఉంది కదా. సరే సడన్గా పోతున్నామంటే వాళ్ళకి బాధ ఉంటుంది. సరే గవర్నమెంట్ ఆల్రెడీ ప్రత్యామ్నాయంగా చేస్తామన్నారు, వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా అడ్రస్ చేసుకుంటా ఈవెన్ కంపన్సేషన్ అంటే ఈవెన్ సమ్ ఫెలోషిప్ లాగానో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చి మంత్లీ. బట్ వన్స్ ఇక్కడ మళ్ళీ డెవలప్ అయినాక మన కొత్త లైవ్లీహుడ్స్ పుడతాయి. అప్పుడు వాళ్ళకి హక్కు కల్పించండి. ఆ షేర్ హోల్డరో ఏదో ఒకటి కాన్సెప్ట్స్ తేవాలి. మనం తెచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ప్రైడ్ ఉంటుంది. అంటే రేపు పొద్దున మేము అడిగేం కదిలినా ఈరోజు మూసి ఇంత మంచిగా అయింది షాన్ అంటాం కదా, హైదరాబాద్ కా షాన్. ఇప్పుడు హైదరాబాద్ షాన్ మే ఆప్ షామిల్ హోనా చాతే కి నహీ, పహలీ సవాల్. హైదరాబాద్ బ్యూటిఫికేషన్ అని తెచ్చింది 2004లా. ఇంతకుముందు ఒక డ్రైన్ లైన్ వేసిరు కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు కూడా నేను అడ్డుకున్నా అక్కడ. 2000 అంటే అక్కడ లోకల్గా నేను ఉండటోని శంకర్ నగర్ బస్తీలో ఉంటాను. 2004లో ఒక పెద్ద డ్రైన్ లైన్, ఒక మనిషి నడుచుకుంటే పోయి ఆ డ్రైన్ లైన్ అక్కడ ఉంది 2004లో. ఆ రోజు మీరు వాళ్ళు కట్టకుండా ఈ రోజు మేము వాళ్ళు కడతాము బ్యూటిఫికేషన్. అప్పుడు మీకు FTL అనేది తెలియదా? అప్పుడు మరి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో అధికారి మీద కేసు పెట్టడం తెలియదా? మండల ఆఫీసర్ కానీ GHMC ఆఫీసర్ కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇచ్చిన వాళ్ళు అక్కడ రోడ్లు ఎట్లా ఇచ్చారు? మరి మీ అందరు అధికారులే కదా అక్కడ పర్మిషన్ ఇచ్చింది. ఇచ్చిన వాళ్ళ మీద మీరు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా గరీబులని రోడ్ల మీద ఎందుకు వేస్తున్నారు మీరు? ఇప్పుడు సరే తీస్తున్నారు సడన్గా. ఇప్పుడు వాళ్ళకు పిల్లలకు స్కూల్ ఎట్లా, వాళ్ళకు రేపు ఉపాధి ఎట్లా? డబల్ బెడ్రూమ్ అని ఇస్తున్నామన్నారు. అక్కడ ఒక లిఫ్ట్ చక్కగా లేదు, వాటర్ చక్కగా లేదు. 4 days నుండి ఒక్కొక్కరు స్నానాలు చేయకుండా అట్లనే డబల్ బెడ్రూమ్లో ఉన్నారు. ఎవరు తిండి తిప్పలు లేకుండా. కనీసం ఒక రైస్ బ్యాగ్ అని ఇచ్చిరా? మీరు షిఫ్ట్ చేసిరు ఇక్కడికి వెళ్ళి అక్కడికి. వాళ్ళకన్నా సరుకులకు ఒక 50,000 రూపాయలు వాళ్ళ స్కూల్లో ఫీజులకు అవేమన్నా ఇచ్చిరా? షిఫ్టింగ్ అని చెప్పి మీ సుందరీకరణ కోసం పబ్లిక్ నీడికి వెళ్ళి రోడ్ల మీద పడేసిరు. అర్థమవుతుందా సార్? ఎవరు వాళ్ళకు ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారు, అక్కడ రిక్షా కొట్టుకునేటోడు ఉన్నాడు. మరి అధికారులు ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో వాని మీద కేసు పెట్టకుండా మీరు మమ్మల్ని మా మీద బుల్డోజర్లు ఎక్కించంటే ఇది కరెక్ట్ కాదు సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలా ఇతను ఒక్కరు మాట్లాడడం నిజంగా అంటే ఒక లైవ్లీహుడ్ క్రియేట్ చేయకుండా ఇక్కడి నుంచి కదిలి వెళ్ళిన వాళ్ళని రాత్రికి రాత్రే తరలిస్తామంటే అది కరెక్ట్ కాదు కదా అనేది చాలామంది ప్రశ్న. గవర్నమెంట్ ఆల్రెడీ అన్ని అధికారులను బేసిక్గా మున్సిపాలిటీ, వాటర్, సివేజ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళను అన్ని డిపార్ట్మెంట్స్ని ఒక హెల్ప్ డెస్క్ పెట్టి వీళ్ళని మూవ్ చేసేటప్పుడు ఆల్ మెజర్మెంట్స్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఫ్లాస్ ఉంటే 1-2 దగ్గర అక్కడ హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసి మనము అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ ఇప్పుడు మేము అందరినీ నాట్ ఓన్లీ దట్ NGOs ఈ సివిల్ సొసైటీ వాళ్ళని కూడా ఎంగేజ్ చేసినాం ఈ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి. సో గవర్నమెంట్కి ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉంది. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ హ్యాస్ టు అడ్రస్ దట్. అటువంటివి ఉంటే మేము డెఫినెట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. మా దృష్టికి వచ్చినా యాజ్ ఎ లీడర్గా నాకు ఏదైనా ఫోన్ వచ్చినా ఏదొచ్చినా నేను ఇమీడియట్గా GHMC అధికారులతోటో లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ తోటో మాట్లాడి వాళ్ళకు ఈ షిఫ్టింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండొద్దు. బికాస్ దే ఆర్ ఆల్రెడీ సాక్రిఫైజింగ్. వాళ్ళ పొజిషన్ని సాక్రిఫైస్ చేసి మన డెవలప్మెంట్ కోసం వాళ్ళు మనకు సహకరించినప్పుడు వాళ్ళకు అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఉపాధికి కానీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏ ఇబ్బంది రాకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసేసి ఈవెన్ మాకున్నటువంటి కార్పొరేషన్స్ ST, SC, OBC, మైనార్టీ కార్పొరేషన్స్ని కూడా అలర్ట్ చేశారు. ఈ పోయిన వాళ్ళ సామాజిక వర్గానికి ఆ కార్పొరేషన్స్ రిలేటెడ్ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఒక అవగాహన తీసుకొని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది ఫర్దర్గా అన్న ఆలోచనకు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు మార్కింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పారు, వీళ్ళు చెప్పిన సమస్యలే మీరు అడ్రస్ చేస్తున్నారు. అవన్నీ చేసి ఒక పరిష్కార మార్గం చూపించిన తర్వాత కదా ఇది అంత తొందర ఎందుకు అనేది క్వశ్చన్. మనం ఒక పని చేసేటప్పుడు
101% పర్ఫెక్షన్ ఉండి చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్, కొన్ని వేల మందితో హ్యాండిల్ చేసేది, లక్షల మందితో హ్యాండిల్ చేసే ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్లో కూడా ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకటేమో వాళ్ళకు నిజంగా వాస్తవంగా సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం చేయాల్సిన దిశగా గవర్నమెంట్ పనిచేయాలి, దానికి మేము కూడా చిత్తశుద్ధితో ఉంటున్నాం. 2 అపోజిషన్ పార్టీస్, ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీకి ప్రిన్సిపల్ అపోజిషనే అపోజిషన్ అంటే ఏ పని చేసినా అపోజ్ చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి. అపోజిషన్ పార్టీస్ కూడా కన్స్ట్రక్టివ్ లైన్లో రావాలి. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినంత గొప్పగా కేటీఆర్ గారు మాట్లాడతలేడు. బండి గది లేదేంది, బండికి అడ్డం పండుకుంటామంటారు. అరే బండికి అడ్డం పండుకోవడం అని చెప్పడం గొప్ప కాదు, ప్రజలకు పరిష్కార మార్గం ఎట్లా చెప్పాలని చెప్పాలి. కానీ ఇక మేము అపోజిషన్ కదా అని చెప్పి నువ్వు ఏది చేసినా నేను అడ్డమే అనుకుంటా అంటే ఎట్లయితుంది? రెడ్డి గారు, బుల్డోజర్స్ మా పైన వెళ్ళనివ్వండి అనేది వినడానికి బాగుంటుంది, విజువల్లీ చాలా బాగుంటుంది, కానీ పరిష్కారం చూపించట్లేదు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా మేము చెప్పినాం, అక్రమాలని తొలగించండి, రివర్ బెడ్ అంటే కంప్లీట్లీ ఇన్ ద రివర్. వాళ్ళు ప్రతిసారి ఏంటంటే వాళ్ళకి కష్టమవుతుంది, ఆ విషయంలో కాదు. వారు ఎప్పుడు చెప్పినారు, మీరు రాత్రికి రాత్రి ఏదో పోయేసి ఆర్బిఎక్స్ అనేది ఆర్డిఎక్స్ అని రాసినట్టు ఆడ మార్కులు వేస్తే రేపు పొద్దున నా ఇల్లు కూలుతుంది అంటే వాళ్ళు రాత్రి ఎవరైనా పండుకోగలుగుతారా? పక్క కాలనీలో పక్క బస్తీలో అయిపోయింది, బిల్డింగ్ కూల్చేసినారు, పొద్దున వస్తారట అంటే వాళ్ళు శాంతంగా ఉండగలుగుతారా? బుల్డోజర్ తీసుకొచ్చి ప్రజల మీద, ప్రజల నివాసాల మీద, అది ఎప్పుడు మీరన్న ఇప్పుడు ఎంతైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కన్స్ట్రక్టివ్ ఇప్పుడు చెప్తున్నాడో, ఎప్పుడు ఈ చర్చ మొదలుపెట్టిన మీరు ఇప్పుడు ఈ 4-5 రోజులు మీరు మొత్తం భయోత్పాతం సృష్టించిన తర్వాత, ప్రిన్సిపల్ అపోజిషన్గా మేము తిరిగిన తర్వాత, పెద్ద లొల్లైన తర్వాత వ్యతిరేకత వస్తుందేమో అన్న ఆలోచన వచ్చిన తర్వాత నుంచి ఈ వెనక నుంచి ఇవన్నీ మాట్లాడటం చెప్పడం మొదలుపెట్టిన మీరు. అంతకుముందు చాలా ఘమండిగా పోయింది ప్రభుత్వం. మేమేమంటున్నామంటే నో బడీ ఈజ్ అగైన్స్ట్ మూసీ రిజర్వనేషన్ ఫ్రమ్ వికారాబాద్ ఎక్కడైతే మీరు చెప్తున్నారో అక్కడి నుంచి మొదలుపెట్టి టిల్ ది డౌన్ స్ట్రీమ్ ఎండ్ మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడ కలుస్తుందో. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, పెద్దవాళ్ళకో న్యాయం పేదవాళ్ళకో న్యాయం చేయకండి రేవంత్ రెడ్డి గారు, వారికి చెప్పండి కిరణ్ రెడ్డి గారు అని చెప్తున్నాను నేను. మీరు ఆదర్శంగా ఉండాలంటే ఎవరైతే దెబ్బ పెడితే ఓర్చుకోగలుగుతారో వాళ్ళ దగ్గరికి ముందుకు పోండి. ఆ తర్వాత if Musi has to be rejuvenated, can we take this as a party stand? 100%. డెకోరం మీద మీరు చెప్తున్న I am repeating my statement. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మూసీ రివర్ బెడ్లో కానీ మీరు రేపు నిర్ణయించినటువంటి పద్ధతులలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుసరించి ఉంటే ముందు పెద్దవాళ్ళ ఈపు బలగొట్టండి, తర్వాత పేదవాళ్ళ దగ్గరికి రాండి. ఇద్దరు ఉభయులు కూడా మాట్లాడుతున్నటువంటిది. వారేమంటున్నారు, మేమన్నీ కూడా ముందు ప్లాన్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసి అన్ని వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ, ఒకరోజు 2 రోజులు ఇవన్నీ అయిపోతాయా? ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? పోతున్నారు రాత్రి ఉలగొడుతున్నారు. ఈనాడు ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినరో ఆదిత్య అని చెప్పని కోటిరెడ్డి గారు కట్టేది పర్మిషన్ ఎవరిచ్చారు? వాళ్ళకు పర్మిషన్ ఇవాళ ఇచ్చారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? మీ ప్రభుత్వం ఇచ్చింది. ఎన్ని చోట్ల ఇచ్చారు మీరు? వీళ్ళు దాన్ని సమర్థించుకుంటా వాళ్ళతో ఇద్దరు కూడా ఒకటే దొందుతోంది. ఏమని చెప్పి కేసీఆర్ హైదరాబాద్ ఏం చేస్తున్నాడు? ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, లండన్ చేస్తా అన్నాడు, తెలంగాణ మొత్తాన్ని కూడా. 2900 ఇల్లు నాలాల పైన చెరువుల పైన ఉందని స్వయాన కేసీఆర్ గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటిది కూడా ఈనాడు కాంట్రరీ టు దాట్ కేటీఆర్ గారు నేను మాట్లాడుతూ గతంలో మూసీ అభివృద్ధికి కసరత్తు చేసి నివేదిక తయారు చేశాం, దాన్ని అమలు చేస్తే మెజారిటీ ప్రజలు నష్టపోతారనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పేదలకు నష్టం వాటిల్లే అభివృద్ధి మనకు అవసరం లేదని కేసీఆర్ చెప్పడంతో విరమించుకున్నాం. కేసీఆర్ గారు ఆ రోజున 28,000 నిర్మాణాలు నాలాల మీద మూసీ పరివాహక ప్రాంతంలో ఇవి ఉన్నాయి, ఇవి ఎంక్రోచ్మెంట్స్ అనే చెప్పలే, అవి ఉన్నాయి. ఒక నిమిషం ఆ ఫ్లో మీరు ప్లే చేయండి. You have to play that video. Please. What he said about 28,000 మీరు మాట్లాడండి. లేదంటే కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. నేను ఏమంటున్నా హరి గారు, స్టేట్మెంట్ మంచిగా పోయిన తర్వాత మీరు గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేయండి. 28,000 నిర్మాణాలు నాలాల మీదనో వాటి మీదనో ఆగిపోయాం ఒక నిమిషం అడ్డంగా ఉన్నాయనే ఒక విషయాన్ని చెప్పినాము. దయచేసి మీరు అందరూ కూడా పేద ప్రజల పక్షాన నిలబడుతున్నాము, ప్రజల పక్షాన్నే ఉంటున్నామని చెప్తున్నారు సార్. అన్ని పొలిటికల్ పార్టీలు సార్ గతంలో కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ మీ స్టాండ్ ఏందన్నది కరెక్ట్గా చెప్పడం లేదు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నా అని చెప్పేసి అని అంటున్నారు. మూసి ప్రక్షాళన సుందరీకరణ, మూసి ప్రక్షాళన సుందరీకరణలో ఎంతమంది పేదలు నిర్వాసితులు అవుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అక్కడ స్థానికంగా ఉంటున్నాం, ఒక 30 ఏళ్ళ నుండి ఉంటున్నాం. అక్కడ
జీవనోపాధి కానీ అక్కడ వేరే దగ్గర పోయి డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఊరు బయట ఇస్తే వాళ్ళకి జీవనోపాధి ఏ విధంగా రావాలి, ఏ విధంగా కల్పిస్తుంది ప్రభుత్వం? మీ స్టాండ్ ముందుగా చెప్పండి. పేదలకు మీకు ఆర్బిఎక్స్లో కానీ ఎఫ్టిఎల్లో కానీ మీరు పేదలు ఉన్న వాళ్లకు మా ప్రభుత్వం తరపున ఈ భరోసా ఇస్తున్నాము, ఈ భరోసాకు మీరు పక్కకు తొలగండి అని అంటే అందరికీ ప్రాబ్లం ఉన్నది కాబట్టి మేము కూడా అర్థం చేసుకుంటాం సార్. 25,000 రూపాయలతోటి 30 ఏళ్ల నుండి ఒక స్థానికంగా ఇళ్ల పని చేసుకొని కూలి పని చేసుకొని నెలకు 30,000 రూపాయల జీతము ఎంతో కొంత సంపాదించుకుని రోజు కూలి వారి 1,000 రూపాయలు సంపాదించే వాళ్ళము 25,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అంటే ఇది ఎంతవరకు న్యాయం మీకు? ఒక 16,000 నివాసాలకి ఒక ఆల్టర్నేట్ చూపించడమో పునరావాసం కల్పించడమో ప్రభుత్వాలకి అంత కష్టతరమా అనేది నేను అడగడం కాదు, చాలామంది సీనియర్ పాత్రికేయులు అడుగుతున్నారు, పర్యావరణవేత్తలు అడుగుతున్నారు. వీళ్ళకి సొల్యూషన్ ఒకటి చూపించి వాళ్ళు సెటిల్ అయ్యారు అనిపించినప్పుడు ఇది ప్రోగ్రామ్ చేయొచ్చు కదా అనేది ఒక క్వశ్చన్. సెకండ్ థింగ్, పెద్దవాళ్ళు శ్రీధరెడ్డి గారు చెప్పారు భరించేవాడిని ఫస్ట్ కొట్టండి, ఆ తర్వాత పేదల దగ్గరికి రండి అని. రైట్, వాళ్ళ దగ్గర ఎవరెవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాయి చాలా ఉన్నాయి, చాలా ఎకరాలు, అవి ఫస్ట్ మీరు సరెండర్ చేసుకొని ఇక్కడికి వాళ్ళని తీసుకురావచ్చు కదా అనే సలహా కూడా ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఆచరణ యోగ్యమే కదా? 100%. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మనం ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నాం. పేదవాళ్ళ ఇల్లులే గూలగొట్టి పెద్దవాళ్ళ ఇల్లులు గూలగొట్టకపోతే దాచిపెట్టే సమస్య కాదు కదా. రేపు పొద్దున అన్ని ఓపెన్ డాక్యుమెంటే కదా, ఎక్కడేమి ఇల్లులు ఉన్నాయని చెప్పి మార్కింగ్ నడుస్తుంది కదా. మార్కింగ్ నడిచి అవి గులగొట్టాల్సిందే. వీళ్ళు ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సింది పేదవాళ్ళతో. గవర్నమెంట్ అనేది డెఫినెట్గా ఒక సిస్టమ్ని బిల్డప్ చేసి పెట్టుకుంది. దాంట్లో ఫ్లాస్ ఉంటే మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు చర్చ ఎందుకు పెట్టారు మీరు? ప్రజల్ని ఎందుకు పిలిచారు? మమ్మల్ని ఎందుకు పిలిచారు? పొలిటీషియన్స్ని వాళ్ళ బాధలిని నేనైనా ముఖ్యమంత్రి గారికైనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకైనా ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పడానికే కదా ఇది ఒక చర్చా వేదిక. వాళ్ళ ఇష్యూస్ని మేము వినాలే, ఇని వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది అక్కడ అప్డేట్ చేయాలి. ఇక్కడిక్కడ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు, ఇక్కడిక్కడ జీవోలు తీసే పరిస్థితి ఉండదు, ఇక్కడిక్కడ మీ అందరినీ సాటిస్ఫై చేసి పంపించే పరిస్థితి ఉండదు. ఇక్కడ మనం చర్చ పెట్టినప్పుడు 3 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఎవరు పొలిటికల్ స్టాండ్ ఏంది, మా గవర్నమెంట్ తరపు నుంచి మీవన్నీ చేస్తున్నామని చెప్పి మాకు అధికారులు ఇచ్చిన రిపోర్ట్. మార్పులు చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మీరు చెప్తున్న దాన్ని బట్టి పరిష్కారం మార్గం వస్తుంది అనే దాన్ని బట్టి మనం రీసెంట్గా ప్రతి ఒక్కళ్ళు చూసారు మీడియాలో, ప్రజలందరూ కూడా ఒక ఎల్కేజీ చదివే అమ్మాయి బుక్స్ తీసుకోవడానికి కూడా నాకు వీలు లేకుండా కూల్చేశారు అనేది వచ్చింది, మొత్తం అందరూ చూశారు, దాని మీద విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ సార్, ఖచ్చితంగా మార్పు వచ్చింది అనేది పేపర్లో కనబడుతోంది, న్యూస్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తోంది. ఏంటంటే మేము కూల్చము అనేది ప్రభుత్వం తరపు నుంచి ఒక మాట వస్తుంది. ఇలాగ మార్పులు అది ప్రభుత్వం చూసారా? ప్రభుత్వం పెద్ద సార్, మీలాంటి జర్నలిస్టులైనా మీలాంటి టీవీ ఛానల్స్ అయినా ప్రజలు మా నాయకులం ఏ పార్టీ వాళ్ళమైనా ఎండ్ ఆఫ్ ద డే ప్రజల మంచి కోసం పనిచేయాలి. సో మూసీ పరివాహక ప్రాంతం ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ఖాళీ చేయించడం, వాళ్ళకి పునరావాసం కల్పించడం, వాళ్ళకి నష్టపరిహారం చేయటం, వాళ్ళకి ఒక సరైన జీవన వరదానం కల్పించటం, ఇది ప్రస్తుతం ప్రభుత్వం ముఖ్య బాధ్యత. ఆ దిశగా వెళ్తుందా అనే ప్రశ్నలకు కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎంపీగా ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన సమాధానాలు చెప్తున్నారు. మనం బ్రేక్ ముందు అడిగాం, 2400 కిలోమీటర్ల గంగా పరివాహం ఏదైతే ఉంటుందో దాని ప్రక్షాళనకు 40,000 కోట్లు మాత్రమే ఖర్చు అయితే ఇక్కడ 55 కిలోమీటర్లు ఉన్న మూసీ ప్రాంతాన్ని ప్రక్షాళన చేయడానికి, సుందరీకరించడానికి, వాళ్ళకి పునరావాసం కల్పించడానికి 150,000 కోట్లు ఎలా అవుతుంది అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. కానీ ఆ సంఖ్య ఎవరు చెప్పారు, ఆ అంకె ఎవరు చెప్పారు అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రశ్న. ఇక్కడున్న వాళ్ళను ఉపాధి కల్పించి వాళ్ళని సెట్ చేసే సిస్టమ్లు ఉన్నాం. దీంట్లో ఏంది ఓరల్ డిస్కషన్స్ అవుతున్నాయి. ఓరల్ డిస్కషన్స్ వేరు, ఒక సివిల్ కాంట్రాక్టరు, ఒక ఎస్టిమేషన్స్, ఒక కంపెనీ వచ్చి దీన్ని ఏం చేయాలి ఇవన్నిటి మీద ఇంకా కన్సల్టేషన్స్ కాలేదు. ఇంకా గవర్నమెంట్ ఏ రోజు కూడా ఓ బ్లూ ప్రింటో డాక్యుమెంట్ రిలీజ్ చేయలేదు. చేయకుండా ఫస్ట్ ఏంది క్లీనింగ్ ఆఫ్ ద ఏం చేయాలి గవర్నమెంట్ ఫస్ట్ ఏం చేసిందో మీకు చెప్తా. ట్యాంక్ బండ్ దగ్గర జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఓఆర్ఆర్ దాకా 39 ఎస్టీపీస్ని ముందే ఈ అర్బన్ లోకల్ బాడీస్ తోటి కనెక్ట్ చేసి వీటన్నిటిని ఇప్పుడు మూసీ నదిలకు నీళ్లు రాకముందే వచ్చే నీళ్ళని ఎస్టీపీల ద్వారా క్లీన్ చేసి మూసీ నదులకు పంపించాలని ఒక ప్రపోజల్, ఫస్ట్ ప్రపోజల్. నెంబర్ 2 వచ్చి మూసీ రౌండ్ ద ఇయర్ అంటే కంటిన్యూషన్లో వాటర్ ఫ్లో ఉండడానికి వీళ్ళు ఇప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్కి మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్ళు కొన్ని పంప్ చేసేందంటే ఈ రివర్లో ప్యూర్ వాటర్ కూడా ఫ్లో అవుతుంటే ఈ ఎస్టీపీస్ తోటి క్లీన్ చేసిన తర్వాతనే ఈ డ్రైనేజ్ నీళ్ళు దానికి కనెక్ట్ చేసినట్టయితే ఇది ఒక ప్యూర్ వాటర్ అంటే ఒక దాని యాక్చువల్ ప్రక్షాళన అనేది జరుగుతుంది. దీని మీద మాత్రం క్లారిటీ వచ్చింది. దీనికి ఖర్చు 3,950 కోట్లు.
ఈ ఎస్టీపీసీ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి మూసి లోపలికి వచ్చే ప్రతి మురికి నీరుని ముందే క్లీన్ చేసి లోపలికి వదలాలి. మరి రామచంద్ర రెడ్డి వినండి, గారు ఆగండి, చేయండి, ఇలా ఆగండి, ఆగండి. సార్, ఇక్కడ ఎవరు చెప్పారు సార్ ఇవి? కాదు, ఈ వినండి. figures? ఇది ఇద్దరే చెప్పుకోమని మమ్మల్ని ఎందుకు పిలిచారు? చెప్పండి, మీరు చెప్పండి, ఇంకోటి చెప్పండి. గోదావరి రామచంద్ర రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, please. రెండు ఎలా వారికి ఇస్తున్నారు? ఒక పాయింట్ తర్వాత ఒకటి మాట్లాడతారు ఒకసారి. రామచంద్ర రెడ్డి గారు చెప్పండి. గోదావరి ఫేజ్ 2లా అక్కడి నుంచి నీళ్ళు తీసుకురావడానికి మళ్ళీ 5,560 కోట్లు. ఈ రెండే సబ్జెక్టులు ఓపెన్ సబ్జెక్ట్. మిత్రులు శ్రీధర్ గారు చెప్పినట్టు అసలు మీకు విజన్ ప్లాన్ ఏముంది? ప్లాన్ బయట పెడతలేదు. మీరు చెప్పొచ్చు కదా సార్, 2,400 కిలోమీటర్ల గంగాని ప్రక్షాళన చేశారు, మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా, చెప్పండి. అదేనండి అన్ని చెప్తున్నా. ఇప్పుడు ఎస్టీపీసీల గురించి చెప్పారు. ఎస్టీపీసీలు ఏవైతే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతే పెట్టాలో కేసీఆర్ ప్రభుత్వం టోటల్లీ ఫెయిల్యూర్. హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి రెవెన్యూతోని కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోలే, గాలి కొదిలేసిండ్రు. హైదరాబాద్లో ఒక చుక్క వర్షం పడితే ఏ రకంగా కార్లు పడవల్లాగా ప్రయాణిస్తూనే చూస్తున్నాం మనం. ఎందుకు మీరు హైదరాబాద్లో 1800 mm డయా యొక్క సివరేజ్ లైన్కు అదే రకంగా స్టామ్ వాటర్ సపరేట్గా పోవడానికి మీరు ఎందుకు ప్లాన్ చేస్తలేరు? మేము 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా, ముఖ్యమంత్రి గారికి లెటర్స్ కూడా ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది, మీరు ఎందుకు దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎందుకు పంపడం లేదని అడిగాం. ఇప్పుడు వీరు చెప్తున్నారు ఈ యొక్క దీని గురించే, మూసీ గురించే 39 ఇవన్నీ కూడా మీరు బ్లూ ప్రింట్ మొత్తం బయట రెడీ చేసి దాన్ని ఎస్టిమేషన్ వేసి అన్ని బయట పెట్టిన తర్వాత వీళ్ళని జరపడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏమిట్లకేం లేదు, రాతోరాత్ మీరు చేయకుండా, పనులు చేయకుండా, రోడ్లు వేయకుండా, నీళ్ళు సరిగ్గా అందియకుండా, సివరేజ్ ఆలోచించకుండా, స్ట్రీట్ లైట్ ఆలోచించకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే మీరు పథకాలు డిక్లేర్ చేసుకుంటా మమ్ముల్లా మీరు అనేది ఎందుకు? ఇవి అన్నీ అడుగుతారు కాబట్టే ఇది ఒక దారి తీసుకొచ్చారు. హైడ్రా అని ఒకటి సృష్టించారు. 55 కిలోమీటర్లకు 1,50,000 కోట్లు మీరు కాదని చెప్పని అంటున్నారు. 4,500 కిలోమీటర్లకు 40,000 కోట్ల రూపాయలతోని ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ అన్న 4,500 కిలోమీటర్స్లో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ అయినా జరిగిందా కేంద్ర ప్రభుత్వం మీద చెప్పండి? రామచంద్ర రెడ్డి గారు చెప్పింది విన్నారు, మీరు పరిశీలించే ఉంటారు కదా, అన్ని వేల కిలోమీటర్లు చేసింది, ఇక్కడ ఎందుకింత ఈ రభస ఏంటి అనేది. ఇది మూసీని సపరేట్గా ఎట్లా చూస్తారో నాకు అర్థం కాదు. ఇక్కడున్న మన ఒరిజినల్గా బైపాస్లు అంటాం కదా, ఆ బైపాస్లు 2 ఉన్నాయి. ఒకటి బుల్కాపూర్ నాలా ఒకటి ఉంది, తర్వాత ఫిరంగి నాలా ఉంది. ఈ 2 కూడా బైపాస్ చేసినాయి ఒరిజినల్గా. అంటే మూసీ ఫ్లడ్స్ ప్రివెన్షనే కాకుండా మళ్ళా ఎంతోమందికి సాగునీరు, త్రాగునీరు అని అందించాలి. అక్విఫర్ రీఛార్జ్ మొన్నటిదాకా కూడా బావులే ఉండే, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా తోడే బావులు. సో అట్లా మనకు రీఛార్జ్ చేయనీకి అన్ని చెరువులు, కుంటలు అన్ని కలిపి ఉన్న వ్యవస్థ ఇది క్యాచ్మెంట్ ఏరియాలో. అభివృద్ధిలో భాగంగా కొన్ని కనుమరుగు అవుతూ ఉంటాయి, కానీ ఆల్టర్నేటివ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదే కరువై మనం హైడ్రా అనేది ఉన్నది, అది ప్యారలల్ గా ఇంకొక వ్యవస్థ అది. We are not బట్ talking about మూసీ Hydra. అది కాదు, ఈ కన్ఫ్యూజన్ కూడా కావద్దు అనేది దానికి అంటున్నాము. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అన్నాను, కానీ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అని అంటున్నాం. అయితే అక్కడ కూడా మనం ఏమైతే అంటే హైదరాబాద్లో ఫ్లడ్స్ అన్నప్పుడు, మూసీ ఫ్లడ్స్ అన్నప్పుడు ఫైనల్గా ఇప్పుడు గల్లీ గల్లీ ఫ్లడ్ అవుతుంది. ఇంతకుముందు సార్ అన్నట్టు కార్లే బోట్లై తిరుగుతుంటే ఇంకా టూరిజం ఎందుకు, రోడ్ల మీదనే టూరిజం చేసుకోవచ్చు కదా మనము, అట్లా కాదు కదా. సో టోటల్గా ప్రివెంట్ చేయాలనేది పాయింట్. కాబట్టి అటు మనము కెపాసిటీస్ అంటాం, ఇప్పుడు డ్రెడ్జింగ్ అని అన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. డీసిల్టింగ్ అది ఒక రైతు అయితే చెరువులున్న మట్టి తీస్తాడు కాబట్టి అదొక వ్యవస్థ అని తయారవుతుంది. హైదరాబాద్లో ఎవరికి పట్టింపు ఉంది? 4 బిలియన్లు ఊళ్ళో కొడితే తెచ్చి అందులోనే వేయాలి. ఇవాళ మొత్తం మూసి కుచించుకుపోయిందంటే అక్కడ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ఇలాంటి చర్చల్లో పాల్గొనాలనేది ఏ రోజన్నా పిలుపు వచ్చిందా సార్? వస్తుందా? అలాగా తెలియక అడుగుతున్నాను సార్. ఇక్కడ ఇంక్లూజివ్ అని అంటారు. ఇంక్లూజివ్ అన్నప్పుడు ఏమైతుందంటే మనది అన్నప్పుడు మనకి ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఈవెన్ ఉస్మాన్గంజ్లో ఉన్న బిజినెస్ పీపుల్ కూడా స్టేక్ హోల్డర్సే. రేపు పొద్దున హయ్యెస్ట్ బిజినెస్ వాళ్ళకి ఫస్ట్ డెవలప్ అవుతుంది. ఏది మూసి ఇవన్నీ మంచిగా అయితే. ఈవెన్ ఓల్డ్ సిటీలో ఇప్పటికీ చాలామంది రాజులు కూడా నది దాటిరని నేను అంట, ఉల్టా గుట్టలెక్కిరు. ఇప్పుడు బంజారాల్స్ ఇవన్నీ ఎందుకు ఎక్కిరు? కోటి 7 ఉండే, మూసి పక్కనే ఉండే కదా, ఎంత బ్యూటిఫుల్ ఉండే. కోటికి ఆ నీళ్ళల్లోకించి ఇట్లా ఉండే ఫోటోలు చూడండి. ఇప్పుడు కూడా ఉమెన్స్ కాలేజీలో మ్యూజియం ఉన్నది, ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.
గవర్నమెంట్ కూడా రియలైజ్ అయింది. మీరే అంటారు రియలైజ్ అయినట్టు అనిపిస్తుంది కదా. Right. మొన్న జరిగిన You have to note this point, sir. రియలైజ్ అవుతారు. అంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ మన నియంత కాదండి. డెమోక్రటిక్ సిస్టమ్. మేము ఏదో అనుకోని దిగినప్పుడు ప్రజలలో వ్యతిరేకత వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా వెనక తగ్గాల్సిందే. हम तो नदी में थे, फिर बहुत कोने किनारे को थे, फिर भलाला साहब बोले तुम टेंशन लेने की बात नहीं है, तुम आपको डबल बेडरूम देते निकाले भी तो बोल के उन्होंने बोले, उन्होंने जैसा बोले वैसा करे समझो। उन्हें तो क्या है वो नदी में मछरा नहीं तो वो बो बा से हमको भी बहुत हो जाता, क्या करना मजबूरी को बन लिए थे किराए से बचते बोल के। फिर बलाला साहब तो हमको अच्छा करे, अब डबल बेडरूम दिए माशाल्लाह, कुछ भी नहीं था, पीने की तकलीफ की पानी की परेशानी है, नीचे आके लेना पड़ता, 9 फ्लोर पे है हम लोग। ठीक है, लिफ्ट वगैरह काम कर रहा है? हाँ लिफ्ट अच्छी चल रही तो पानी की दिक्कत है बस? पानी की दिक्कत है, कुछ भी नहीं है, सब आराम है अलग फजल से। రైట్ బలాలా సాబ్ అచ్చా రైట్. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరైతే అక్కడ రివర్ బెడ్ లో ఉన్నారో వాళ్ళని తరలిస్తే కనుక వాళ్ళు హ్యాపీగానే ఉన్నట్టుగా ఆవిడ మాటల్లోనే ప్రస్తుతం మనం 1.5 lakh crores అనే విషయంలో క్లారిటీ లేదు అని మా కిరణ్ కుమార్ గారు చెప్పారు. ఇది సియాసత్ పబ్లికేషన్ భాయ్ సాబ్. ఇస్మే క్యా హై బోలే తో ₹1.5 lakh crores ఫర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇన్ 5 years. తెలంగాణ సీఎం. ఇప్పుడు నేను 5 years అనగానే మా కిరణ్ వస్తాడు, ఆ 5 years అన్నాడు కదా అని. 1.5 lakh crores అనేది మీరు అన్నారు కదా, ఓ ఇంజనీర్ ఉంటాడు, ఓ కంపెనీ ఉంటుంది, ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, దానికి ఒక ఎస్ఎస్ఆర్ ఉంటుంది, అవన్నీ ప్రాసెస్ A to Z నేను చెప్పగలుగుతాను, రైట్ ఫ్రమ్ ఆ ఇనిషియల్ లేఅవుట్ నుంచి లాస్ట్ వరకు. మరి ఏ లెక్కన ముఖ్యమంత్రి 5 సంవత్సరాల 1,50,000 కోట్లు పెడుతున్నాడు? ఏ లెక్కన ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD ఈస్ట్ వెస్టర్న్ ఎవ్రీ గవర్నమెంట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఉన్న ప్రజల యొక్క బెటర్మెంట్ కోసం పనిచేయాల్సిందేనండి. దిస్ ఇస్ డెమోక్రసీ. మీరు మేమని కాదు, చేయాల్సిందే. వాళ్ళ కోసం వాళ్ళనే కాదు, ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ ఇన్ దిస్. రేపు పొద్దున వారు చెప్పినట్లు హైడ్రా సంబంధించినటువంటి డిస్ప్లేస్మెంట్స్లో కూడా చేయాల్సిందే. దాంట్లో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మేము ఇక్కడ రాజకీయం చేయడం కంటే కూడా ఏంటంటే ఆ మిత్రుడు ఏదైతే అడుగుతున్నాడో ఈ ప్రజల వైపు నుంచి ఎవరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేరో, ఎవరు పోలీస్ని క్వశ్చన్ చేయలేరో, ఎవరు న్యాయ వ్యవస్థను చేరలేరో వాళ్ళందరికీ అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? ఇట్స్ అపోజిషన్ అండ్ వీఆర్ ప్రిన్సిపల్ అపోజిషన్. ప్లస్ ఈ 10 సంవత్సరాలుగా నగరాభివృద్ధిలో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి ఒక గవర్నమెంట్గా అవగాహన ఉంది కాబట్టి, మీకు అవగాహన ఇంకా తక్కువ ఉంది కాబట్టి, యూఆర్ జస్ట్ న్యూ గవర్నమెంట్, వీఆర్ ట్రైంగ్ టు టీచ్ యూ రాదర్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. డబుల్ బెడ్రూమ్స్ అనేది ఏదో ఒక ప్రభుత్వం మొత్తం అందరికీ నిరాశ్రులకు ఇచ్చుంటే మా దానికి వచ్చేది కాదు కదా. 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఎన్ని కేటాయించినారు? దానికి మీరు ఇచ్చింది ₹125,000, ₹150,000. ఇనిషియల్ అయితే గ్రామాల్లో ₹70,000. కేసీఆర్ గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పాడు. దేశంలో ఏ గవర్నమెంట్ కట్టలే. ఆ రోజు విమర్శించారు, అవే డబుల్ బెడ్రూమ్ మీరు ఇవాళ ఇస్తున్నారు. 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో కట్టినాం. కేసీఆర్ గారు చేసినప్పుడు ఆయన పూర్తి మనసుతో చేసినారు, కొంత మేము చేయగలిగినాం. ఇవాళ మీ చేతికి అధికారం వచ్చింది, పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచండి. వాళ్ళలో ఎవరైతే ఉన్నారో 15,000 మందో 16,000 మంది చెప్పినారు, వాళ్ళకి ఇవ్వండి. 25,000 ఈజ్ పీనట్స్ అండి. వాట్ ఈస్ 25,000 అండి? 25,000 తోటి ఏమవుతుంది? అట్లీస్ట్ వాళ్ళని ఒక 6 నెలలు ఆదుకునే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళ పిల్లలకు స్కూల్స్లో ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చేయండి. మూసీలో ఉన్నటువంటి ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి పేద ప్రజలని ఈనాడు మీరు 40, 50 సంవత్సరాలు 60 మీ ప్రభుత్వంలోనే గత 60 సంవత్సరాలు మీరే ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నది కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే, ఏమి తక్కువేం కాదు. అందరూ కాంగ్రెస్ పాఠాలు నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళే, ఎవరేంది అది కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే మీరు ఏం చేశారు? మిత్రులు చెప్పారు పర్యావరణ పరిరక్షణ వాళ్ళు. మూసీ నదిని ఎందుకు మీరు ఈ రకంగా దుర్మార్గపోయినటువంటి బుద్ధి, ఓట్ల సంతుష్టి కన్నా రాజకీయాల గురించి అని మీరు ఈనాడు మూసిని నట్టేట ముంచిండ్రు. 55 కిలోమీటర్ల కోకాపేట నుంచి స్టార్ట్ అయినటువంటిది నాగోల్ దాకా ఎండ్ అయింది. ఎందుకు దీన్ని ముందు పట్టించుకోలే మీరు? నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఏదైతే అంటున్నారో మీరు, మేము బఫర్ జోన్ అని చెప్పని లేకుంటే బెడ్లో ఉన్నామని ఇదని అదని అంటున్నారు కదా, మీరు ఒకటే రోజు వచ్చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చేసినామంటే కూడా నమ్ముతాడండి? ఇది ఏం చరిత్ర అండి? 20,000 పైచలకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ని ఒకటే రోజు మేము షిఫ్ట్ చేస్తున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామంటే ఏందండి ఇది? అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తే అయిపోయిందా? అక్కడ స్కూల్స్ ఉన్నాయి. ఒక నిమిషం, ఒక నిమిషం. అక్కడ స్కూల్స్ ఉన్నాయా?
అక్కడ వాటర్ ఉందా, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఉంది, స్కూల్ ఎక్కడుంది, రైట్, పిల్లలు ఎక్కడ పోవాలి, చదువులో అంగన్వాడీలను పెట్టిర్రు అక్కడ, అన్ని పెట్టి అన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేశాము, ఇక్కడ గత ప్రభుత్వం కట్టలేదన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎటువంటిది కూడా చేయలేదు. అక్కడ మౌలిక వసతులు సదుపాయాలు కూడా స్కూల్స్ కానీ అక్కడ రవాణా సదుపాయాలు కూడా లేవు. కానీ కాస్త కోసం గత గవర్నమెంట్ అయితే కట్టింది కదా. ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఇప్పుడున్న జరుగుతున్న ప్రభుత్వము స్టాండ్ ఏంది? ఏమన్నారంటే కమిటీ వేసామన్నారు. అసలు కమిటీ వేసినటువంటి వాళ్ళు వీళ్ళని పోయి అసలు కన్సల్ట్ చేశారా, వీళ్ళతో మాట్లాడారా, వీళ్ళకి ఏ రకంగా డబుల్ బెడ్రూమ్లో మీరు షిఫ్ట్ చేస్తున్నారు, కమిటీ యొక్క పనులు ఏం జరిగినాయి? సో సత్యమేజ్ అయితే ప్లాట్ఫామ్గా మీరు నిజంగా ఇక్కడ విన్న వాళ్ళవి, మీ సోదరులు, మీ మిత్రులు వీళ్ళు చెప్పినవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఒక పరిష్కారం 100%. దీంట్లో టోటల్గా డబ్బుల మార్పిడి, లంచాలకు మరగేటటువంటి పనులలో 150 కోట్లు అనేది ఈనాడు స్పష్టంగా తెలుస్తుంది. 4,500 కిలోమీటర్లు కిరణ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అశోక్ నగర్ నాలా నుంచి గోల్నాక దాకా ఎన్నో ఇల్లులు ఉన్నాయి, ఎన్నో అపార్ట్మెంట్లు కట్టిరు, అన్ని కట్టిరు. వీటికి ఏమి ఇబ్బంది లేదు. ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట నుంచి మొత్తం విల్లాలు అన్నీ కట్టుకుంటూ వచ్చాయి, దానికి ప్రాబ్లం లేదు. ఫస్ట్ అవి జరుపుకుంటూ వచ్చిన తర్వాత డెవలప్మెంటు, తర్వాత మా ఏరియాకు రావాలి. అవన్నీ వదిలేసిర్రు, ఖాళీ మావే మలక్పేట చెదరగట్టే ఇవే చూపిస్తుర్రు. కరెక్టే సార్, మళ్ళీ ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కట్టినా అంటుర్రు, ఇస్తుర్రు. ల్యాండ్ లేదంటే మళ్ళీ ల్యాండ్ ఇక్కడ టీవీ టవర్ కాడ ఉంది, ల్యాండ్ పెద్దది, అక్కడ మీరు కట్టి మాకు ఇస్తే మేము జాబ్ చేసుకునేటోళ్ళం, మున్సిపల్లో చేసేటోళ్ళం ఉన్నాం, ఫంక్షన్ హాల్లో పని చేసేటోళ్ళం ఉన్నాం, మలక్పేట గంజిలో పని చేసే వాళ్ళు ఉన్నారు, అక్కడనే చేసుకుని అక్కడనే ఉంటారు సార్. ఇప్పుడు ఎక్కడో చిందిచెల్లకు వండి, లేకపోతే ఎక్కడో ఎల్బీ నగర్ అవతల వెళ్ళండి అంటే వాళ్ళు ఎక్కడ బతుకుతారు సార్? వాళ్ళు కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లలో మీరు వెంటనే పొండి అని ఒక రాత్రి తెల్లారే సార్ చింగిచెర్ల ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇచ్చిర్రో 2 కిలోమీటర్ల వరకు కిరాణా షాప్ లేదు అక్కడ. రామచంద్రారెడ్డి గారు, నేను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మాది ఉంది, ఎందుకంటే మా బాధ్యతనే మంచైనా చెడైనా నష్టం జరిగినా కష్టం వచ్చినా ఈరోజు మాట్లాడాల్సిన సమస్య ఉంది. దీనికి కావాల్సినటువంటి ఇష్యూస్ని ఏం చేసిరంటే ఒక హై లెవెల్ కమిటీ అనేది ఫామ్ చేసిరు. దీని పేర్లు కూడా చదువుతున్నాను ఎందుకంటే మీకు అధికారులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. మీలాంటి నాయకులు అంటే మీరు ఏదో లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తికి కనపడుతున్నారు, వీళ్ళ సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తిగా మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. వీళ్ళందరినీ నాకుంటుంది ఇనే బాధ్యత, మీకు చెప్పే బాధ్యత ఉంటుంది. ఈ హై లెవెల్ కమిటీ ఒకటి స్మూత్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీ అందరి జీవన ఉపాధి ప్రాబ్లం లేకుండా జరగాలి మీరు షిఫ్ట్ అయినప్పుడు అనడానికి ఒక కమిటీ వేసిర్రు. ఎందుకంటే అది కమిటీ వీళ్ళకు అందిందో తెలిసిందో తెలియలేదో చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. మీ ఛానల్ ఒకళ్ళగా నేను చెప్పేది ఏంటంటే సార్, హై లెవెల్ కమిటీ అనగానే అది చాలా హై లెవెల్లో హై లెవెల్ మేము రీచ్ అవ్వలేమేమో అందుకే లో లెవెల్ చెప్పిన ఎన్జిఓస్ కూడా చెప్పిన సార్. హరగోపాల్ గారు దీంట్లో చాలా మంది వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సివిల్స్ వినండి ప్రయత్నం అన్ని తెలియాలని లేదు కదా. ఇగో సివిల్ సొసైటీస్లలో ఉన్న వాళ్ళు రీచబుల్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు 100% యాక్సెసబుల్ ఉంటారనే ప్యారలల్ ఓ సిస్టమ్ వేసిరు. ఇప్పుడు కమిషనర్ జిహెచ్ఎంసీ మీకు తెలిసిందే అమరపాలి గారు, తర్వాత సిఇఓ ఎస్సీఆర్పి దివ్య దేవరాజన్ గారు, తర్వాత డైరెక్టర్ మైనార్టీ వెల్ఫేర్ యాస్మిన్ బాషా గారు, తర్వాత డైరెక్టర్ డబ్ల్యూసిడి నిర్మలా కాంతి వెస్లీ గారు, తర్వాత జాయింట్ ఎండి ఎంఆర్డిసిఎల్ గౌతమి గారు. ఇట్లా ఈ రిప్రజెంటేటివ్ ఆఫ్ సివిల్ సొసైటీ కూడా ఇంట్లో రాసిరు. ఎవరు? సంధ్య గారు, నేషనల్ కానీ సంధ్య గారు తెలుసు మీకు. తర్వాత సజయ్ గారు, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఫార్వర్డ్ చేస్తా. నేనేమంటున్నానంటే మీరు చెప్పిన సమస్యలు నేను అర్థం చేసుకున్నా, ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సిందే, చేసుకొని దీని పరిష్కార దిశగా చూపించాల్సిందే. ఇక్కడ ఏంటంటే సార్ పాయింట్, కేవలం డబుల్ బెడ్రూమ్ ఒకటే కాదు కదా సొల్యూషన్. స్థలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ కొంచెం ఖరీదైన ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విలువ ఎంత? ఇప్పుడు మనం తప్పించినారా, అవినీతి అధికారులు ఇచ్చినారా కాదు, కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చింది. మనకు విశాల్ నగర్ అని హరీష్ రావు గారు పోయినారు, అక్కడ పట్టాలు కంక్లూడ్ చేద్దాం. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒకటి ఉంది, అడాప్టెడ్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఎక్కడైనా అవసరం ఉన్న దగ్గర. మిగతా వాటి దగ్గర ఇప్పుడు అక్రమాలు ఒకటి, పట్టా ఒకటి, వాళ్ళు బ్రతుకుతున్నది ఒకటి. ఇవన్నీ ఒక కాంప్రహెన్సివ్గా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి.
డిస్ప్లేస్మెంట్ విషయంలో మాత్రము మీరు అగ్రెసివ్గా డ్రకోనియన్గా అధికారుల మాటలు వినిపోతే మాత్రము ఇబ్బంది అవుతుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజువనేషన్ మీద ప్లాన్ చేయండి. డిస్ప్లేస్మెంట్ అనేది ప్రస్తుతానికి వీలైతే ఆపి పూర్తి స్థాయిలో ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తర్వాత ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ పనితీరేట్లు మనం చూద్దాం. 1,00,000 కోట్లు అనేది ఇట్లాంటి అంబక్ ఫిగర్లు మాట్లాడకండి. ఆ ఫిగర్ అనేది రాగానే డెఫినెట్లీ ఇట్ ఆటోమేటికల్ లీడ్స్ టు అ డౌట్ రాదర్ అన్ అప్రహెన్షన్ ఫర్ ది ఏమంటారు అవినీతి కోసం. ఏవైతే ప్రజలకు కావలసినటువంటి అవసరాలు చేయడానికి లేనటువంటి డబ్బు ఈ పక్కదారి పట్టించి హైడ్రా అని హైదరాబాద్ సుందరీకరణ అని చెప్పని లేకుంటే మూసీ నది ప్రక్షాళన అని చెప్పని ఏవైతే చెప్తున్నారో ఇది మాటల వరకే పరిమితమయ్యి సమయాన్ని వృధా చేస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. దీన్ని మీరు ఇప్పుడు చూశారు, నీళ్లు లేవని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ గురించి. రేషన్ షాపులు లేవు, అక్కడ బియ్యం ఎక్కడో పోయి తెచ్చుకోవాలి వాళ్ళు, మళ్ళీ ఇక్కడికి రావాలా? కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వాల్సింది ఇప్పుడు లక్షల సంఖ్యలో ఈనాడు పేద ప్రజలు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డే ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ₹1 కూడా దాని మీద ఖర్చు పెట్టారు. రాజకీయంగా పోతే హరిగారు అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అని 2015లో 15th ఫైనాన్స్ కమిషన్ 1500 కోట్లు ఏమంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఏ పని మీదైనా లేదు. కావాలని సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేటటువంటి పనులు లేకుండా కావాలని కొన్ని సృష్టించి కృత్రిమంగా సృష్టించి దాంట్లో ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. శ్రీధర్ అన్నకు ఏదైతే కన్స్ట్రక్టివ్గా మాట్లాడిన విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఆయన కూడా ఏమన్నాడు, వాళ్ళ నాయకులు లెక్క బుల్డోజర్కి అడ్డం పడతా అనలేదు, కానీ కన్స్ట్రక్టివ్ లైన్లో మాట్లాడినందుకు శ్రీధర్ అన్న థ్యాంక్ యూ. ఎందుకంటే శ్రీధర్ అన్న మాట్లాడింది చాలా ఇక్కడున్న సమస్యలకు పరిష్కార దిశగా మాట్లాడారు. మా అన్న హైడ్రా ఏందంటాడు, ఆయనే అన్నాడు పొడవలన్నీ తేలుతున్నాయని, హైడ్రా అనేది తెచ్చిందే పొడవలు తేలొద్దని. కన్ఫ్యూజ్ అయ్యి కాంట్రాడిక్ట్ అవుతుండ అన్న. ఉన్న సమస్యలన్నింటినీ కూడా డెఫినెట్గా మీరు ఇక్కడున్న ఆఫీసర్లు కూడా క్రియాశీలకంగా పనిచేస్తుర్రా. ఇప్పుడు అన్న కూడా చెప్పిండేదో రేషన్ కార్డు విషయాలు కూడా, వీటన్నిటిని కూడా మనం అధిగమించాలి. ఎందుకంటే మీ తరపు నుంచి నేను డెఫినెట్గా ఈరోజు నేను ఇక్కడ జరిగిన డబుల్ బెడ్రూమ్ ఒకటే సొల్యూషన్ కాదు. వాళ్ళకు ఉపాధి, వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళకు పెట్టుబడులు లోన్స్ కానీ ఏదైనా క్రియేట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారా, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి ఏదో చేస్తూ అంటారు. అంగన్వాడీ వాళ్ళకు కూడా ఉపయోగపడి చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా టేక్ కేర్ చేయడానికి ఇవన్నీ డాక్యుమెంట్ మీద ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ ద డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఉన్నాయన్నీ కూడా వాస్తవంగా జరిగే విధంగా నేను డెఫినెట్గా I will talk to the officers and other people on behalf of them. Right. Conclusive గా ఒక సొల్యూషన్ పర్యావరణం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆల్రెడీ ఇనిషియేట్ చేసింది, గత ప్రభుత్వాలు కూడా ఎవరున్నా సరే అందరూ కూడా దీని మీద మాట్లాడారు, సమ్ ప్రాజెక్ట్ అన్నారు, సంథింగ్ బిగిన్ చేశారు, కానీ ఫైనల్గా క్లోజ్ చేయలేదు. ఆ సమస్య ఇంకా పెరుగుకుంటూనే పోతుంది అనేది పాయింట్. ఏ రోజైతే మూసి నీళ్లు తాగుతామో మనం హైదరాబాద్లో కూడా, లేదా ఏ రోజు అయితే పుష్కరాలు చేస్తామో ముచ్చుకుందా అనేది అది స్పిరిచువల్గా కూడా ఉన్నది. కొన్ని 10ల సంఖ్యలో గుళ్ళు ఉన్నాయి, ఇంపార్టెంట్ గుళ్ళు. అది కూడా చేద్దాం. బతుకమ్మలు కూడా చేద్దాం సార్. బతుకమ్మలు ఉన్నాయి సార్, బతుకమ్మలు వేస్తారా? అందరు వేస్తలేరు. గణేష్ నిమజ్జనం చేస్తారా? చెయ్యరు. ఎందుకు? ఈ నది మీద ఇంత ఇది గోదావరి లేచి వస్తారు, కృష్ణ లేచి వస్తారు. హైదరాబాద్లో ఉన్న మూసికి ఏమైంది? అసలు అది నది అనే పదమే మర్చిపోయారు, దాన్ని డ్రైనేజ్ వ్యవస్థ అనుకుంటారు. ఇది చాలా ఘోరము. ఐ థింక్ మన రిలేషన్షిప్ అన్ని షహర్లల్లో ఒక రిలేషన్ ఉంది నదికి మనుషులకు. లీస్ట్ రిలేషన్ ఉన్నది ఏదన్నా ఉందంటే హైదరాబాద్ వాళ్ళే. ఎందుకంటే మూసి అంటే తిట్టులాగా ఉన్నది, నేను అనొద్దు కానీ, అంటే అంత గలీజ్ పదంలాగా ఉంది. ఆ వాసన అనేది ఆడికి పోతుంటేనే మనుషులు ఒక దుర్గంధము అనే ఒక ఫీలింగ్ తోటి ఉంటున్నారు ఆడ. రైట్. మంచి చెడు ప్రభుత్వాలు మాత్రం ఈ నిర్ణయాలు తీసుకున్నాయి, మరి ఆ దిశగా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రజల సహకారంతో ముందుకెళ్ళాలి.
రైట్, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మీరు పేపర్లో ఉన్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు పరిచి ఆ తర్వాత పేదల జోలికి వెళ్ళాలి అనేది మాత్రం ఇక్కడ అందరూ ముక్త కంఠంతో చెబుతున్న మాట. ఇక్కడ పర్యావరణవేత్తలు చెబుతున్నారు, ఒక మూసీ నదిలో ఒక పుష్కరాలు చేసే రోజు వస్తే అది నిజమైన ప్రక్షాళన. కానీ ఆ దిశగా అడుగులు వేయాలి అంటే కనుక అందరి సహకారం అవసరం. అభివృద్ధి దిశగా అడుగులు వేయటంలో అందరూ భాగస్వాముల్ని ముందుగా భాగస్వాములుగా చేయాలి. ఆ తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే దిశగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం అందరూ సత్యమేవ జైతేలో పాల్గొన్న వాళ్ళు చెప్తున్నమాట. థ్యాంక్ యూ సార్, అందరూ పాల్గొన్న వాళ్ళందరికీ, మీ అందరికి కూడా. ఇది ఇవాల్టి సత్యమేవ జైతే.